మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు జనాలు ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు. రెండోసారి కంటే ఈసారి ఇంకో మూడోసారి ఇంకెక్కువ ఇస్తారని అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మాదిరిగా మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అపీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందనలు. We've seen the governance. We've seen the governance. And if you think you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి
ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నగిరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు, లోకేష్ కోట్లేదు, షర్మిల కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు. అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు, వాళ్ళ నుంచి నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది. వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఉండదు, ఓటు ఉండదు, కానీ మాట్లాడతారు. అండ్ నా మీద నుంచి ఉన్న వ్యక్తి భానుప్రకాష్ కూడా ఇక్కడ ఓటు లేదు, ఇల్లు లేదు. సో ప్రజలు గమనించాలి, ప్రజల్ని ఎవరు ప్రేమిస్తున్నారు, ప్రజల మధ్యలో ఎవరున్నారు, ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారనేది తెలుసుకోవాలి. సో ఈరోజు నా నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆడపడుచుగా నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3వసారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మా అక్క చెల్లెమ్మలందరూ కూడా రెడీగా ఉన్నారు. స్పెషల్ థింగ్, సో నేను అంటే మహిళ ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. అండ్ జగనన్నకి మాకు శక్తి మహిళా శక్తి. సో మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫ్యాన్కి ఓటేయాలి, జగన్ని ముఖ్యమంత్రి చేయాలి, రోజమ్మని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకే అర్థమవుతుంది. నా డాటర్దే ఫస్ట్ ఓటు, యూఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. మమ్మీ ఎలా వేయాలి, సౌండ్ వస్తుందా, ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. వేసి బయటకు రాగానే ఆమె నవ్వులు చూస్తే మీకు అర్థమైపోతుంది, అంటే హ్యాపీగా ఉంది. సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి, ఓటు అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది. అది చాలా మంచి పరిణామం. అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఓటేసాను. Completely, we are forming the government in India. What about Andhra Pradesh? Andhra Pradesh is a sweep. It's a one-sided election, and India is forming the government. काशी आके कैसा लगा और प्रधानमंत्री जी ने क्या कहा? Please, if you can emphasize a little more about Andhra. There is a great potentiality when all of us came together, and we are forming the government. All right, thank you so much. What was the mood like inside? Inside is very confident, very strong, and Modi ji is we could see that extreme confidence in forming the government. And yesterday's results, like the what do you know, road show, and we are very confident about it. And there is a great air of confidence inside. South India is going to give surprise to NDA. Without it all. Oh, thank you so much.